నర్సయ్య. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఏం పండించారు? వడ్లు పండించారు. ఎంత పండినాయి అంకులు పోయినసారి? ఈసారి అంటే ఇక వర్షాకాలం కదా, వ్యవసాయం కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఇక గట్టిన కాలువ చుట్టూ కొద్దిగా అయింది. కాలువ అవునా మీకు? ఇట్లా కదా, అదే. ఎవరితో ఇచ్చిల్లు అవి? అప్పుడు వైఎస్ఆర్, ఇప్పటి కాదు అంతే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఇంతగానో వడ్లు మీరు పండించారా? అప్పుడు ఏర్పడక ముందు లేదు, ఇప్పుడు చూస్తే కష్టమే. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు కాలువలు అయినాయి, కాలేదు కాదు, అయినాయి. కానీ ఆయన వచ్చినాక వాటర్ వచ్చినాయి. ఎవరు వచ్చినాక? కేసీఆర్. 10 సంవత్సరాలు మంచిగా వ్యవసాయం చేసుకున్నారు. మంచిగా ఘోరంగా పండినాయి అప్పుడు పండ్లు. నీళ్ళుంటే వండుతాయిగా. ఇప్పుడు అంటే ఏది ఇక కరెంటు డేనే ఉంటుంది, నైట్ బంద్. ఇంకా 3 గంటలే సరిపోతాడు అని చెప్తుండ్రు. 3 గంటలు ఏడా సరిపోతాయి? వర్షాలు లేవు, 3 గంటలు సరిపోతాయా? 24 hours ఇచ్చినప్పుడే సరిపోలేదు. అందరికీ వాటర్ ఉంటాయా? ఉండవు కదా. 24 గంటలు కరెంట్ ఎవరు ఇచ్చారు? ఆ ఘనత ఎవరికి ఉన్నది? కేసీఆర్ ఇచ్చాడు. ఇప్పుడు వస్తున్నాయి 24 గంటలు కరెంట్. ఏది ఇప్పుడు 6:30కి 6:20కి వస్తుంది, 5:30కి వీకుద్ది. మళ్ళీ నైట్ మొత్తం 0. ఓకే, మళ్ళీ పాత రోజులు వచ్చినాయి ఇక. అంతేగా, పాత రోజులన్నా నైట్ వచ్చుకుంటా పోయేది. అప్పుడు ఏదో వచ్చినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు వచ్చి పెట్టుకుందాం, కానీ ఇప్పుడు ఆయన మొత్తానికి లేదు, 0. మీ ఒడ్లైనా తొందర పోయినా మరి ఈసారి? ఒకటైతే కానీ అంటే కొన్ని గ్రామాలలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇక్కడైతే వేణి. ఇబ్బంది అనిపిస్తుందా మీకు రైతులకి ఈ ప్రభుత్వం? ఇబ్బంది అంటే ఇప్పుడు మందులకు ఎంత ఉంది? 700 పెంచిండు మొత్తం. అది 1400 ఉన్నది, 22,000 అయింది. అట్లా అంటే డబుల్ స్కోర్ పెరిగినట్టుగా దగ్గర. యూరియా బత్తాలు కానీ అన్నీ పెరిగినాయి, అన్ని లైన్లే. ఈ 10 సంవత్సరాల లోపు అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడైనా చూసిల్లా మీరు? అది లేదు, ఎప్పుడు వచ్చి అప్పుడు తెచ్చుకున్నాం. మంచిగా చేసుకున్నారు అప్పుడు. వాటర్ ప్రాబ్లం లేదు, మందుల ప్రాబ్లం లేదు, ఏది లేదు. ఇప్పుడు మంచిగానే చేసుకుంటారు కదా వ్యవసాయం ఇప్పుడైతే? అంటే వాటర్ ఏది కరెంట్ ఉంటే వాటర్ ఉన్నా లేకున్నా కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు పొద్దున్న దాకా గాలికి ఎండకు అవి ఏం పడుతుంది పట్టిగా. నైట్ ఉంటేనే కొద్దిగా చల్లబుట్ట వెళ్ళిపోతాయి. ఇప్పుడు అనుకోండి, నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లా ఉండే? ఆ పరిస్థితులు ఎట్లా ఉండే అప్పుడు? నీళ్ళు కానీ కరెంటు సమస్య? కరెంటు గట్టిన అచ్చుడిపోకట, నీళ్ళు అంత కాలువలు లేవు. అప్పుడు ఉన్నాయి కానీ వాటర్ రాలే. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు గట్లగట్టినే ఉంది. ఏది కరెంటు ఉంటే దాని ప్రాబ్లం, మందులు ఉన్న కరెంటు కావాలి రైతుకు. ఈ 2 ఇంపార్టెంట్గా. కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి ఇప్పుడు కరెంటు కానీ సమస్యలు ఉండే? ఏది లేదు, అప్పుడు అంతా బాగానే ఉన్నది. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా, లేకుంటే గత 10 సంవత్సరాల పరిపాలన మంచిగా ఉందా? గతదే మంచిగా అనిపిస్తుంది. ఏ విషయంలో అనుకోండి? దేనికైనా రైతు బంధు లేదు, కరెంటు లేదు, ఇవి బత్తాలు పెరిగినాయి, అడ్ల బత్తాలు, ఊరియా బత్తాలు, అన్నీ మందుల బత్తాలు అన్నీ పెరిగినాయి. ఇక రైతుకు లాభం ఏమున్నది? ఇప్పుడు వస్తలేదు ఆ రైతు బంధు? ఎక్కడ వస్తుంది? నేను వచ్చింది 2 సార్లు వచ్చింది అనుకో, అది ఎకరానికి. మంచిగానే రైతును రాజం చేస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నాం. బోనస్ ఏడిస్తాడు ఆయన? ఈ రైతు బంధే పడుతుంది, బోనస్ ఇస్తాడు. ఇంకా ఎకరానికి 5,000 ఇస్తాడు, క్వింటాల్కి 500 ఇస్తాడా? అది ప్రాబ్లం. మరవలేదు, ఇయ్యడని తెలుసు. సన్నయ్య పెట్టమన్నాడు, సన్నయ్య పంట తక్కువ వస్తుంది. ఇప్పుడు అంటుండు వడ్లు ఇట్లా పండియకండి అని చెప్పేసి చెప్తున్నాడు. మీరు ఏం పండిస్తారు ఇప్పుడు? సన్నపి పెట్టమన్నాడు, సన్నపి పెడతాను. ఇక వడ్లు అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువ శాతం వడ్లే పడతాయి, కామన్. అది వేయకండి అని చెప్తుండు. సన్నపి పెట్టమన్నాడు కదా, సన్నపి పెడతాను. ఓకే. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి లేదా అంకుల్? అంటే 6 గ్యారెంటీల నుంచి ఏమైనా? ఏది లేదు మా ఇంటి వరకు. ఫ్రీ కరెంట్ అయినా వస్తలేదా మీ ఇంటికి? ఏ ఫ్రీ కరెంట్ ఏమున్నది అందులో? మన ఏమైనా సిటీలో ఏసీలు వీసీలు పెట్టుకునేదా? ఒక బొగ్గ, ఒక ఫ్యాన్ ఉంటే అయిపోయాయి. సన్న బియ్యం ఇస్తుండట. సన్న బియ్యం ఎక్కడ ఇంకా దొడ్డు, ఇక మరి అది అనద్దులే కానీ అదంతా ఎందుకు కానీ. 500కే గ్యాస్ ఇస్తుండట, వాస్తవం ఇక్కడ. అది పేదలకు ఇచ్చినా బాగుండు. ఈ ఉన్నోళ్ళకి తీసేసి ఉన్నోళ్ళకి కరెక్ట్ తీసుకో, పేదలకు ఇవి దాంట్లో ఎవరు. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి మీ ఊరు? ఇల్లులో వాళ్ళకు రాలే. ప్రజాపాలన నడుస్తుందంటే ఏమంటారు అంకుల్? ఇప్పుడు నడుస్తుందా?
ప్రజాపాలన ఎక్కడిది మన ఎక్కడిది రేవంత్ పాలన నడుస్తుంది నాకు ఇక అయినదే కదా. మంచి చేస్తలేడా? ఏం మంచి చేస్తాడు ఇక ఎందుకు ఇవన్నీ అనడం ఇక కరెక్ట్గా. ఎమ్మెల్యే ఎవరు అంకుల్ ఇక్కడ? మన రవి అది కత్తలేదా పేరు మర్చిపోతారు అంకుల్ ఎవరైనా? ఇక ఆయనతో మనకేం పనులు. వస్తాడా ఎప్పుడైనా మీ ఊరికి? ఇక వాళ్ళ పనులు బట్టి వాళ్ళు వస్తారు, మన పనులకు వస్తారా? ఓకే. అది కత్తలేదు దాని ఇప్పుడు గురించి. గెలిచి 3 సంవత్సరాలు అయింది. మీ ఊరికి ఆయన ఏమైనా చేసిండా ఈ పనులు అంటారు? సిసి రోడ్ కానీ ఏమైనా చేసిండా? ఇవరకు లేదు అన్ని పాతే. పాత